ప్రియ శ్రోతలు, బాగున్నారా? ఇంట్లో అందరూ కులాసాయేనా? కడవరి రోజుల్లో ఉన్నాము. ఇది విత్తనాలు వేసే కాలం, యుగ సమాప్తి, కోతకాలం. దేవుడు విశ్వాసులందరినీ తన పనిలో వాడుకుంటాడు. అయితే దేవుడు వాడుకోవాలంటే మనకు శరీరానుసారమైన మనస్సు ఉండకూడదు. మనకు పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలి. దేవుని నీతి సమాధానాలు మన అనుభవంలో ఉండాలి. నీతి అంటే ఏమిటనుకున్నారు? క్రీస్తునందు నీవేమై ఉన్నావో గుర్తించాలి, దానికి తగినట్లు ప్రవర్తించాలి. దేవునికి నీవు ఎలా కనపడుతున్నావో నీకు నీవు అలా కనపడాలి. అదే నీతి. లోకంలో మనుషులకు పేరాశ ఎక్కువగా ఉంది గాని దేవుని బిడ్డలం మనం ఒకటి గ్రహించాలి. భౌతిక పదార్థాలేవీ మనకు ఆనందం కలిగించలేవు. ప్రతిరోజు పొద్దున్నే నిద్రపడక నుండి లేస్తూ ఆనందంతో నిండిపోవాలి. ఎందుకు? యేసుక్రీస్తు సజీవుడు కనుక. తెలిసిందా అండి? సరే, రండి ప్రార్థన చేసుకుందాం. కృపామయ దేవా, నీకు స్తుతి. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మా శ్రోతల కుటుంబాలను దర్శించండి. సైతాను ముట్టడి నుండి కుటుంబాలను కాపాడండి. కుటుంబాలు శాంతి నిలయములై నీ సన్నిధిని అనుభవించున్నట్లు ఆశీర్వదించండి. క్రైస్తవ గృహములను నీ వెలుగుతో నింపుదేవా. క్రైస్తవ గృహానికి నీవే ద్వారమై, నీవే వారికి సంతోషమై, వారి పనులన్నిటిలో వారికి నీ సన్నిధిని, నీ ఆనందమును అనుగ్రహించు తండ్రి. దేశీయ విదేశీయ సంఘాలను ఆశీర్వదించి క్షేమాభివృద్ధి అనుగ్రహించు ప్రభు. సంఘ సేవను విస్తృతపరచండి. సంఘ సాక్ష్యము భూదిగంతాల వరకు విస్తరించాలని ప్రార్థిస్తున్నాము. సువార్తికులు, కాపరులు ఆత్మయందు తీవ్రత గలవారై సేవ చేయగలుగునట్లు వారిపై మీ నూతన అభిషేకముంచండి. సంఘము మీ రాకడను త్వరపరచడానికి, సమస్త ప్రజలకు సువార్తను బలంగా ప్రకటించడానికి ధైర్యమును, ఆత్మబలమును ప్రసాదించండి. నిత్యుడవైన తండ్రి, నీ శాశ్వత ప్రేమను, సత్యమును, నిత్య జీవమును అన్ని వేళలా ప్రకటించే దీక్ష మీ సంఘానికి అనుగ్రహించండి. క్రైస్తవ విద్యా సంస్థల్లో విద్యార్థుల సౌశీల్యము పెంపారునట్లు ఉపాధ్యాయులు అంకిత భావముతో సేవ చేయాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘముల మధ్య సమైక్యత, సహోదరుల మధ్య పరస్పర ప్రేమ కలిగించండి. నీ బిడ్డలు ఆయా రంగాలలో పరిశ్రమ, నిజాయితీ, నైతిక శీలము కలిగి ఆదర్శప్రాయులై జీవించే కృప అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించండి. రోగులను ముట్టి వారికందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించండి. దేశమందు ప్రజలకు సుఖశాంతులు ప్రసాదించండి. ప్రజాసేవా సంస్థలను ఆశీర్వదించండి. దేశమందు ప్రజలకు పరోపకార బుద్ధి, దైవభక్తి, పాపభీతి కలిగించుమని నేటి వాక్యాశీర్వాదములను మాకందరికి సమృద్ధిగా దయచేయుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. సావధానంగా వినండి. లోపట వెలపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో చూచాను. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పటానికి యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచాను. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పటానికైనా చూడడానికైనా ఎవరికీ శక్తి లేదు. ఆ గ్రంథము విప్పటానికైనా చూడడానికైనా యోగ్యుడెవడూ కనపడనందున నేను బహుగా ఏడుస్తూ ఉండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పటానికి జయము పొందాడు అని నాతో చెప్పాడు. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య
వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచాను. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమియందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. శ్రోతలు వింటున్నారా? 5వ అధ్యాయంలో సన్నివేశం పరలోక సీమ. సంఘం క్రీస్తుతో పరలోకంలో ఉంది. సంఘం మహాశ్రమల కాలంలో ఇక్కడ ఉండదు. పరలోకానికి ఎత్తబడి క్రీస్తుతో అక్కడే ఉంటుంది. పరలోకం క్రీస్తును బట్టి మనదే. అది క్రీస్తు లోకం గనుక మన లోకం. మనమంతా అక్కడికి వెళ్లిపోతాము. ముందుగా అక్కడి దృశ్యాన్ని చూతాము. 4వ అధ్యాయంలోని దృశ్యమే 5వ అధ్యాయంలో కొనసాగుతోంది. యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణమైపోతూ తన శిష్యులతో ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుతున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకుపోతాను. ఆయన వస్తాడు, వచ్చి మనల్ని తీసుకువెడతాడు. ఇది మన శుభనిరీక్షణ. మన ఆశాభావం తప్పక నెరవేరుతుంది. మహాశ్రమలు 5వ అధ్యాయం తరువాత రాబోతున్నాయి. కాని సంఘం మాత్రం మహాశ్రమలలో ఉండదు. ఈ భూమిపైకి వచ్చే తీర్పు సంఘానికి వర్తించదు. 4వ అధ్యాయంలో కేంద్రంలో సింహాసనముంది. 5వ అధ్యాయంలో సింహము గొర్రెపిల్ల కేంద్రంలో ఉన్నాయి. సింహమన్నా గొర్రెపిల్ల అన్నా క్రీస్తే. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన రాజు, రక్షకుడు. జరగబోయే సంఘటనలన్నీ జరిగించేవాడు క్రీస్తే. ఆయనే కర్త, కర్తృత్వం ఆయనదే. అందుకే ఈ 5వ అధ్యాయాన్ని జాగ్రత్తగా మా శ్రోతలు వింటారని ఆశిస్తాము. సింహాసనాసీనుడు తన కుడిచేత ఒక పుస్తకం పట్టుకొని ఉన్నాడు. ఆ గ్రంథానికి లోపట వెలపట అంతా రాయబడి ఉంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. గ్రంథం అంటే అధికార పత్రం. 4వ అధ్యాయానికి ఇది కొనసాగింపు. అదే అంశం, అదే దృశ్యం, అదే సన్నివేశం. యోహాను చూస్తున్నాడు. దీనికి యోహాను ప్రత్యక్ష సాక్షి. యోహాను చూచాడు, విన్నాడు. చూడాలి, వినాలి, రుచి చూడాలి, వాసన చూడాలి. వాక్యాన్ని మన పంచేంద్రియాలతో అనుభవించాలి. ప్రకటన గ్రంథంలో అగ్నిగంధకాలు కురుస్తాయి. వాటి వాసన కూడా మనం చూడగలుగుతాము. పరిశుద్ధాత్మ వాక్య అక్షరంలోని ప్రత్యక్షాన్ని మన అనుభవంలోకి తెస్తాడు. దేవునికి స్తోత్రం. రోమా ప్రభుత్వ చట్టం ప్రకారం వీలునామా దస్తావేజులపై ముద్రలు వేస్తారు. అవి 7 ముద్రలు. అయితే ప్రకటన గ్రంథంలోని 7 అంకెకు ఆధ్యాత్మికమైన అర్థముంది. 7 సంపూర్ణమైన అంకె. ఆ పుస్తకం పూర్తిగా మూయబడింది, ముద్ర వేయబడింది. యిర్మీయా 32వ అధ్యాయం 6-15వ వచనం వరకు క్రయ దస్తావేజు పేర్కొనబడింది. యిర్మీయా క్రయపత్రం రాశాడు, ముద్ర వేశాడు. ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను తీసుకున్నాడు. ఈ క్రయపత్రాన్ని ఒక మట్టి కుండలో దాచిపెట్టాడు. ఇశ్రాయేలు చెరలోకి పోతున్నారు. వారు తిరిగి వస్తారు. ఈ దస్తావేజు అంతవరకు ముద్ర వేయబడి దాచిపెట్టబడి ఉంటుంది. ఈ భూమి అంతటిపైన అధికార దస్తావేజు ఎవరి దగ్గర ఉంది అనుకుంటున్నారు? అధికార పత్రం యేసు చేతిలోనే ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వాని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడ్డాడు. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికినీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు.
యేసు చేతిలో ఉండాల్సింది ఈ సర్వభూమి యొక్క అధికార పత్రం. దానిపై గట్టిగా అధికార ముద్రలు 7 వేసి ఉన్నాయి. ఆ గ్రంథానికి అటూ ఇటూ, లోపల బయట అంతా రాసి ఉంది. ఈ సమస్త భూమికి ఆయనే సృష్టికర్త, స్వంతదారు. అందుకే ఆయన తన కుడి చేతిలో ముద్రవేయబడిన ఈ గ్రంథమును, ఈ పుస్తకమును, దస్తావేజును పట్టుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథం బాగా అర్థమవ్వాలంటే జకర్యా గ్రంథం పూర్తిగా చదివి ఉండాలి. జకర్యా 5వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ఎగిరిపోయే పుస్తకం ఒకటి కనిపించింది. అది 20 మూరల నిడివి, 10 మూరల వెడల్పు. అది భూమి అంతటి మీదికి శాపం తెచ్చింది. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దానిని బట్టి దొంగిలే వారందరూ కొట్టివేయబడతారు. రెండో ప్రక్క రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. శ్రోతలు, ఈ ఎగిరే పుస్తకమే ఇప్పుడు సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు చేతిలో ఉంది. 7 ముద్రలు గట్టిగా వేయబడి ఉన్న పుస్తకం. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన కొత్త నిబంధనే ఈ గ్రంథపు చుట్ట. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31, 33 వచనాలు. నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితో క్రొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయముల మీద దానిని రాస్తాను. రోమాపత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలలో పౌలు అన్నాడు, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం కూడా ఇదే మాట అంటోంది. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోయే నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాస్తాను అని చెప్పాడు. పాత నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు చేసింది మనిషి మీద ఆధారపడింది. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఎంతసేపటికి అది చెయ్యి, ఇది చెయ్యి అనే మాటే అన్నది గాని మానవుడు బలహీనుడు గనుక అది చెయ్యలేకపోయాడు. దశాజ్ఞలు మంచివే, దేవుడిచ్చిన ధర్మశాస్త్రమూ మంచిదే, గాని మనిషిలోనే ఉంది సమస్య అంతా. ఏదెను తోటలో జరిగింది కూడా ఇదే. ఆదాము హవ్వ పండు తిన్నారు, పండు మంచిదే. ఆదాము హవ్వలే పాపం చేసిన జంట. వారు చేసింది ఆజ్ఞాతిక్రమ పాపం. అయితే దేవుడు కొత్త నిబంధన చేశాడు. ఇది మనిషి బలహీనతపై ఆధారపడింది కాదు. ఇది దేవుని సింహాసనము నుండి వచ్చింది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు నుండి కలిగిన నిబంధన. బలిష్ఠుడైన ఒక దేవదూత వచ్చి బిగ్గరగా ప్రకటించాడు, ఆ గ్రంథం ముద్రలు తీసి దాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడెవడు? ఈ భూమి, దాని సర్వసంపూర్ణతపై అధికారపత్రం ఎవరిది? ఎవరికి ఆ హక్కు ఉంది? హక్కుభుక్తములు ఎవరివి? పరిపాలకుడెవరు? యజమాని ఎవరు? నీతి న్యాయములు జరిగించగలవాడు ఎవడు? ఏ మానవుడు, ఏ మానవ రాజ్యము చెయ్యజాలని పని అది. బలిష్ఠుడైన దేవదూత ప్రకటన. అతని స్వరం గంభీరమైంది. ఈ కొత్త నిబంధనాధికారం ఎవరిది అని దూత ప్రకటిస్తూ ప్రశ్నిస్తున్నాడు. ఎవరాయన? ఎవరా సర్వాధికారి? ఆ గ్రంథాన్ని విప్పడానికి, చూడటానికి కూడా యోగ్యుడు ఎవ్వరూ కనపడలేదు. ఇది చూచి యోహాను ఏడవసాగాడు. ఆదాము సంతానంలో ఎవరికీ అట్టి అధికారం లేదు. ఆ పుస్తకాన్ని తెరవగలవాడు ఎవ్వడూ లేడు, ఒక్కడూ లేడు. ఈ భూమినంతా తన వశమందుంచుకొని పరిపాలించగలవాడు మనుషుల్లో ఎవరున్నారు? ఎందరో ప్రయత్నించారు, కృతకృత్యులు కాలేకపోయారు. ఆదాము పాపం చేసి ఆ అర్హతను పోగొట్టుకున్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అయితే అతడు కూడా దానిని అతిక్రమించిన వాడే. దావీదు అలాంటివాడే. అతడు అయోగ్యుడే.
యోగ్యుడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఆయనే విమోచకుడు, సార్వభౌముడు, రక్షకుడు, ప్రభువైన యేసు. ఆదాము అతని సంతతిలో ఎవరు తగిన అభ్యర్థి కారు. సైతాను అసలే తగడు. వాడు దొంగ, అబద్ధికుడు, అబద్ధాలకు తండ్రి. యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు? పరలోకమందు కాని, భూమి మీద కాని, భూమి క్రింద గాని ఆ గ్రంథాన్ని విప్పటానికి కాని, చూడడానికి కాని, చదవటానికి కాని ఎవరికీ శక్తి చాలలేదు. అందుకే యోహాను ఏడుస్తున్నాడు. యోహానుకు ప్రవచనాలంటే ఎంతో ఆసక్తి, పవిత్రమైన ఉత్కంఠ. పరమార్థజ్ఞానికి దుఃఖం ముంచుకొచ్చింది. దేవదూతలు కూడా తొంగి చూడడానికి సాహసించరు. అలాంటి ప్రవచన రహస్యాలను గురించిన ఆసక్తి అతణ్ణి అట్టిట్టు చేసింది. యోహాను ఈ లోకంలో పుట్టి పెరిగినవాడు. పరలోక మార్మిక జగత్తులో అడుగుపెట్టాడు. అతని ఉద్రేకం అంతా ఇంతా కాదు. యోహాను కన్నీటితో రాయబడిన గ్రంథమిది, ప్రకటన గ్రంథం. అయ్యో, ఈ భూమి గతి ఇంతేనా? దీనికి విడుదల లేదా? క్షయాధీన దాస్యము నుండి దీనికి విముక్తి లేదా? ఈ భూమి యొక్క భవితవ్యం శూన్యమేనా అంటూ యోహాను ఏడుస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో పౌలన్నాడు, సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతోంది. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనలో మనం మూలుగుతున్నాము. ఈ సృష్టికి విమోచన లేదా? ఇది ఇలా నశించాల్సిందేనా? ఈ చిక్కుముడి ఎవరు విప్పుతారు? ఈ ముద్ర ఎవరు తొలగిస్తారు? ఇది యోహాను ఆవేదన. ఈ ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తే. అప్పుడు ఏం జరిగింది? ఆ పెద్దలలో ఒకడు వచ్చి యోహానుతో అన్నాడు, యోహాను, ఏడవకు. ఇదిగో, దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీయగలవాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి తగిన విజేత ఆయనే. యోహాను ప్రశ్నకు పెద్దలలో ఎవరైనా జవాబివ్వగలరు. 24 పెద్దలు, దేవుని సార్వత్రిక సంఘం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువు తన వారితో అన్నాడు, దాసుడు తన యజమాని చేసే దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులు అని పిలువక స్నేహితులు అని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేశాను. శ్రోతలు, యేసుక్రీస్తుకు మాత్రమే ఇహపరములపై సర్వాధికారమున్నది, మరెవరికీ లేదు. ఆయన నిన్ను నన్ను విమోచించడమే కాదు, ఈ సృష్టినంతటినీ విమోచించగలవాడు. ఈయన ఎవరు? యూదాగోత్రపు సింహం. వృద్ధ యాకోబు తన అవసాన కాలమందు తన 12 కుమారులను చేరబిలుచుకొని యూదాను గురించిన ప్రవచన ఆశీర్వాదం పలికాడు. అన్నాడు, ఆదికాండం 49వ అధ్యాయం 9-10 వచనాలు, యూదా కొదమసింహం, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చావు. సింహము వలె గర్జించి ఆడు సింహము వలె అతడు కాళ్లు ముడుచుకొని పండుకున్నాడు. అతణ్ణి లేపేవాడెవడు? షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి రాజదండము తొలగదు. అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. అవును, ప్రభువైన యేసే యూదాగోత్రపు సింహం. ఆయన దావీదు వేరు చిగురు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు దావీదుతో చేసిన నిబంధన ఉంది. దావీదు, నీ సంతానములో నుండి ఒక పరిపాలకుణ్ణి రప్పిస్తాను. అతడు ఈ ప్రజలనే కాదు, భూప్రజలందరినీ ఏలుతాడు. యేసు ప్రభువుకు పరిపాలించే హక్కు, అధికారము ఉన్నాయి. ఈ లోకము, ఈ భూమి, అందలి ప్రజల భవితవ్యాన్ని గురించిన ప్రవచనాలన్నిటికీ నెరవేర్పు క్రీస్తే. ఆయన రెండోసారి వస్తాడు.
రాజ్యం స్థాపిస్తాడు. అప్పుడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరిన ఆశీర్వచనాలవుతాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం పరిశీలించండి. ఆ సింహాసనానికి, ఆ 4 జీవులకు, పెద్దలకు మధ్య గొర్రెపిల్ల నిలిచి ఉంది. వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, 7 కన్నులు. ఆ 7 కన్నులు దేవుని యొక్క 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు భూమియందంతటికీ పంపబడినవి. శిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం, వధకు తేబడిన గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, లోక పాపమును మోసుకపోయే దేవుని గొర్రెపిల్ల. యేసు మరణం విమోచనాత్మకమైనది, ప్రత్యామ్నాయ బలి. గొర్రెపిల్ల నిలిచి ఉంది. ఇది యేసు పునరుత్థాన సంకేతం. ఆయన లేచాడు, నడుస్తున్నాడు, లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన సింహాసనాసీనుడు, నీతిగల న్యాయాధిపతి. 7 కొమ్ములు, మహాశక్తి గలవాడు. దానియేలు గ్రంథం 7, 8 అధ్యాయాల్లో 7 కన్నులు గలవాడు, సర్వజ్ఞుడు. ఆయన సింహము, గొర్రెపిల్ల. ఆయన సంపూర్ణ ఆత్మశక్తితో కదులుతున్నాడు. రెండోసారి సింహమై వచ్చేవాడు, మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు. సింహము అంటే తీర్పరి, గొర్రెపిల్ల అంటే రక్షకుడు. సింహం ప్రభుత్వానికి ప్రతీక, గొర్రెపిల్ల దేవుని కృపకు సంకేతం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, బావున్నారా? ఆలోచించండి. దేవుని చిత్తం ఎల్లప్పుడూ ఒకటే. అందరి పట్ల దేవుని చిత్తమేదో యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చెబుతోంది. కుమారుణ్ణి చూచి ఆయన యందు విశ్వాసముంచే ప్రతివాడు నిత్యజీవం పొందడమే తండ్రి చిత్తం. తండ్రి దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు. తండ్రి తనకిచ్చిన వారిలో ఒక్కరినీ యేసు పోగొట్టుకొనడు. శ్రోతలు, తండ్రి ఆజ్ఞను పాటించండి. కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. దేవుని బిడ్డలమైన మనకు ఈ లోకంలో ఉన్నవారికి మధ్య పెద్ద అఘాతముంది. మనం వారధి నిర్మించాలి. వారికి దేవునికి, వారికి మనకు మధ్య వారధి నిర్మించాల్సింది మనమే. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలు మాత్రం జ్ఞాపకముంచుకోండి. యేసు వచ్చినప్పుడు అనేకులు ఆయనను చూచి అంటారు, ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా? దానికి ప్రభు అంటాడు, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అక్రమము చేసేవారలారా, నా వద్ద నుండి పోండి. శ్రోతలు, అసలు సంగతి ఏమిటంటే, పరలోకమందున్న తండ్రి చిత్తం ప్రకారం చేసేవాడే పరలోకానికి వెడతాడు. చూచారా, దేవుని చిత్తం మనల్ని నడిపిస్తుంది. ఒకరికి దారి చూపటం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని నీతో తీసుకువెళ్ళాలి. రా వెడదాము అనాలి గాని అటుపో ఇటుపో అని పొరమాయించకూడదు. తెలిసిందా అండి? రండి ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, సమస్తమునకు నీవే ప్రభువు. ప్రతి ఒక్కరి హృదయములో ఏముందో నీకు తెలుసు. నీవు మమ్మలను ప్రేమించి మాకు స్వేచ్ఛను ప్రసాదించావు. మంచి తీర్మానం చేసుకునే స్వేచ్ఛను మాకిచ్చావు. మమ్మలను నడిపించడానికి మాలో నీ పరిశుద్ధాత్మను ఉంచావు. నీకు మా కృతజ్ఞతలు. మా దేశమందలి సంఘాలను, సంఘ పరిచర్యలను విస్తృతపరచండి. భూదిగంతాల వరకు సంఘ బిడ్డలు నీకు నమ్మకమైన సాక్షులై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘము తన చుట్టూరా ఉన్న ప్రజలను నీ వైపునకు ఆకర్షించగలుగునట్లు
వారికి నీకు మధ్య వారధి నిర్మించే కృప అనుగ్రహించండి రాజా. సంఘ బిడ్డలకు నిస్వార్థ వైఖరి, త్యాగభరితమైన స్నేహ దర్శనం, సేవా దర్శనం దయచేయండి. వర్షపాతానికి, ఉష్ణోగ్రతకు నీవే దేవుడవు. ప్రజలు నీవైపు తిరగడానికి నీవు చూపే సూచనలను ప్రజలు చూడగలుగునట్లు వారికి కనువిప్పు కలిగించండి. సమస్త ప్రజల సుఖశాంతుల కొరకు ప్రార్థిస్తున్నాము. అంటువ్యాధులు, దీర్ఘకాలిక రోగాల నుండి ప్రజలకు స్వస్థత అనుగ్రహించండి. రోగుల మధ్య సేవ చేసే వైద్యులను, నర్సులను దీవించండి. ప్రజల మధ్య, విశేషించి యజమానులకు, పనివారికి మధ్య మంచి అవగాహన, సరైన సహకారము అనుగ్రహించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని నూతన అనుభవాలు అనుగ్రహించుమని, సైతానీయ అంధకార శక్తులను దూరపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మన పాఠం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు వినండి. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలు, ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు ఒక క్రొత్త పాట పాడతారు. నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పటానికి యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులనుగాను చేశావు గనుక వారు భూలోకమందు ఏలుతారు. శ్రోతలు వింటున్నారా? సింహాసనము మీద కూర్చున్న వ్యక్తి చేతిలో గ్రంథం ఉంది. అతడు ఆ గ్రంథాన్ని కుడిచేత పట్టుకొని ఉన్నాడు. ఆయన వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. మహాశ్రమల కాలంలో యేసు ప్రభువు సింహాసనాన్ని సమీపిస్తున్నాడు. నీతి విషయమై ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడు. ఆ తరువాత ఆయన నీతి పరిపాలన చేస్తాడు. ఆయన ఇప్పుడు సంఘం పక్షాన విజ్ఞాపన చెయ్యనవసరం లేదు. ఎందుకనగా సంఘం ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది. ఆయన ఇప్పుడు తీర్పరి. ఆయన పుస్తకం తన చేతికి తీసుకోవడంతోనే 4 జీవులు, 24 పెద్దలు గొర్రెపిల్ల ఎదట సాగిలపడ్డారు. ఆ పెద్దల చేతుల్లో సువర్ణ పాత్రలున్నాయి. ఆ పాత్రల్లో ధూపద్రవ్యాలున్నాయి. వారు వీణలు ధరించి ఉన్నారు. వారందరూ గొర్రెపిల్ల ఎదట సాగిలపడ్డారు. పరిశుద్ధుల ప్రార్థనలకు ఆ పాత్రలు సంకేతాలు. యేసుక్రీస్తు తన తీర్పు కార్యక్రమం ప్రారంభిస్తున్నాడు. ఆయన సర్వాధికారి. గొర్రెపిల్లకు వారందరూ సాష్టాంగపడుతున్నారు. వారు వీణలు ధరించారు. వీణలు అంటే స్తుతిగానాలు అని అర్థం. వారు స్తుతిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, ప్రభువు నామమును కీర్తిస్తారు. 24 పెద్దలు యాజక పరిచర్య చేస్తున్నారు. సంఘము రాజులైన యాజక సమూహం. దానికి 24 పెద్దలు ప్రతినిధులు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు చేసిన ప్రార్థనకు ఈ 24 పెద్దల యందు జవాబు కనిపిస్తోంది. వీరికి నీ నామమును ప్రత్యక్షపరిచాను. వారు నా మాటలు అంగీకరించారు. వారి యందు నేను మహిమపరచబడ్డాను. వారిని కాపాడు తండ్రి. దుష్టుని నుండి వారిని కాపాడి భద్రపరచు తండ్రి. నేనెక్కడ ఉంటానో అక్కడే వీరు కూడా ఉండాలి. నాతో వీరుండాలి. వీరు నా మహిమను చూడాలి. ఈ విధంగా ప్రభువు ప్రార్థించాడు. ఇప్పుడు వారే ఈ 24 పెద్దల రూపంలో ఇక్కడ ఉన్నారు. 24 పెద్దలు అనగా సంఘమే. ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. వీరే సంఘం. వీరు యాజకులు. సంఘము అంటే యేసుక్రీస్తు శరీరమే. 4 జీవులు,
24 పెద్దలు కలిసి పాట పాడారు. ఎంతో అర్థవంతమైన, శ్రావ్యమైన మధుర గీతం. దేవదూతల కంఠాలు కూడా అందులో మేళవించాయి. ఇది కొత్త పాట, విమోచన గీతం. పాత పాట సృష్టిని గురించింది, పాత సృష్టిని గురించింది. దేవుని కుమారులు పాడారని యోబు గ్రంథంలో చెప్పబడింది. దేవుడు సృష్టికర్త అని చెప్పి వారు పాడారు. దేవుని ప్రేమను గురించి వారు పాడలేదు, వారికి తెలీదు. ఇప్పుడు మనకు యేసు ప్రేమ తెలుసు. ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనను స్తుతిస్తాము, మహిమపరుస్తాము. యేసు తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కానుక! నీవు యోగ్యుడవు ప్రభూ. ఆయన యోగ్యతను గుర్తించటమే ఆరాధన. నీ రక్తమిచ్చి మమ్ములను విమోచించావు. పరలోకంలో యేసు రక్తాన్ని వారు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. నీ రక్తమిచ్చి మమ్ములను కొన్నావు. యేసు రక్తం లేని గానం ఒక గానమేనా? యేసు రక్తమే జయం. మేమే కాదు, వివిధ జాతులలో నుండి నీ రక్తముతో కొనబడిన వారు అనేకులున్నారు. శ్రమల కాలంలో కూడా అనేకులు రక్షించబడతారు. యేసు రక్త ప్రభావం సార్వత్రికమైనది, విశ్వజనీనమైనది. మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా చేశావు. సంఘం లోకంలో లేదు, లోకం పైన ఉంది. పైన ఉండి ప్రభువుతో కలిసి పరిపాలిస్తుంది. ఇది ప్రవచనం. గొర్రెపిల్లవైన యేసు, నీవు వధింపబడిన వాడవు. ప్రతి వంశం నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి జనము నుండి మనుషులను రక్షించి తెచ్చుకున్నావు. వారి కోసం రక్తమూల్యం చెల్లించావు. వారు భూలోకాన్ని ఏలుతారు, నీ తోడి ఏలికలవుతారు. ఇది పరలోకం పాడిన కొత్త పాట. అంశం గొప్పది, కొత్తది. విముక్త ప్రజానీకం పరలోకంలో పాడిన పాట, స్తుతిగీత మాలిక. సోదరీ సోదరులారా, వింటున్నారా? బైబిలులోని మహా గొప్ప సన్నివేశాలలో ఇది ఒకటి. యోహాను కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆ పత్రాన్ని విప్పడానికి యోగ్యుడు కనపడనందువల్ల పరలోకంలో నిశ్శబ్దం అలుముకున్నది. ఏమి జరుగుతుందో చూడాలని ప్రపంచమంతా ఎదురుచూస్తూ ఉంది. అప్పుడు గొర్రెపిల్ల అయిన యేసు తానే వచ్చాడు. ఆయన గొర్రెపిల్ల, సాధు స్వభావుడు, సాత్వికుడు, అహంభావము బొత్తిగా లేనివాడు. సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. ఆయన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన కుడి చేతిలోని పత్రాన్ని యేసు అందుకున్నాడు. ఆయనే అది అందుకోదగినవాడు, యోగ్యుడు. వెంటనే పరలోకమంతటా స్తుతి స్తోత్రములు మారుమోగాయి. పరలోకమంతా యేసును అనగా గొర్రెపిల్లను ఆరాధించింది. పరలోకంలో తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడు ఆరాధనను పొందుతున్నాడు. యేసు దేవుని అవతారం, దేవునితో సమానుడు. దేవుని సంఘం పరలోకంలో దేవుణ్ణి స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి ఇంపైనవి. యేసు ప్రభువు మానవుల కోసం తనను తాను రక్తబలిగా అర్పించుకున్నందుచేత ఆ పత్రాన్ని విప్పేందుకు, ముద్రలను తొలగించేందుకు యోగ్యుడయ్యాడు. క్రీస్తు సువార్త ఒక జాతికి, ఒక భాషా ప్రాంతానికి పరిమితమైంది కాదు. సువార్త అన్ని జనాలలో, అన్యజనాలలో ఫలవంతంగా పనిచేస్తుంది. శ్రోతలు, యేసు సర్వాధికారి. ఈ సమస్త సృష్టి ఆయనదే. ఆయనకు చరాచర జగత్తుపై పూర్తి అధికారముంది. ఆయన చేతిలో అధికార పత్రమున్నది. కీర్తనలు 2:8. దేవుడన్నాడు, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకిస్తాను. తండ్రి కుమారునికి సర్వాధికారము అప్పగించాడు. హెబ్రీ పత్రిక 1:2 అంటోంది, ఆయన తన కుమారుణ్ణి సమస్తమునకు వారసుణ్ణిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. సైతాను యేసును శోధిస్తూ అన్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే
వీటినన్నిటినీ నీకిస్తాను. గాని యేసు ఈ శోధనను గెలిచాడు, సైతానును ఓడించాడు. యేసు శిలువపై తన ప్రాణం పెట్టాడు. ఆయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల. దాన్ని బట్టి ఆయనకు ఈ అధికారం వచ్చింది. ప్రియ శ్రోత, నీ జీవితమనే పుస్తకాన్ని యేసు చేతికిచ్చావా? ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. యేసు వధించబడిన దేవుని గొర్రెపిల్ల. 1 పేతురు 1:18 నుండి 20 వరకు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడకముందే నియమించబడ్డాడు. యేసు దేవుని గొర్రెపిల్ల, యూదాగోత్రపు సింహం. ఆయన రక్షకుడు, రాజు, దావీదు చిగురు. దావీదుకు ముందే ఆయన ఉన్నాడు. దావీదు వంశరేఖను గీచింది ఆయనే. గొర్రెపిల్లగా ఆయన మనకు రక్షణ తెచ్చాడు. సింహమై తనను తిరస్కరించిన వారికి తీర్పు తీరుస్తాడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన క్రియలు ఎంతో గంభీరమైనవి. ఆయన ఆరాధనకు యోగ్యుడు. 24 పెద్దలు సువర్ణ పాత్రలు చేతపట్టుకుని ఉన్నారు. వాటిలో ధూపద్రవ్యాలున్నాయి. సాంబ్రాణి ధూపం ప్రార్థనను సూచిస్తుంది. కీర్తనలు 141, 1 నుండి 3 వరకు. నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తటము సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక. శతాబ్దాల తరబడి దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ నీ రాజ్యము వచ్చునుగాక అనే కోరికను వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలో వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. మనం కుమారుని ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తాము. దేవుని భక్తుల ప్రార్థనలు దేవుని రాజ్య నిర్వహణలో ఎంతో విలువైనవి. పరలోకమందు ఎలాగో అలాగే ఈ భూమిపై దేవుని చిత్తము నెరవేరాలంటే మన ప్రార్థనలు ఎంతో అవసరం. ఆయన సృష్టికర్త గనుక ఆరాధనకు పాత్రుడు. ఆయన మన విమోచకుడు గనుక ఇంకా ఎంతో అర్హుడు, యోగ్యుడు. పరలోకం ఆరాధన స్థలం. ఎక్కడ ప్రార్థన, ఆరాధన ఉంటాయో అక్కడ పరలోకంలో ఉన్న అనుభూతే మనకు కలుగుతుంది. పరలోకం పరిశుద్ధ సంగీత నిలయం. పరలోక సంగీత వాహిని పరవళ్లు తొక్కింది. 4 జీవులు, 24 పెద్దలు స్తుతించారు. గొర్రెపిల్లను అందరూ ఏకీభవించి స్తుతిస్తున్నారు. సంఘం స్తుతిస్తోంది. దేవదూతలు స్తుతిస్తున్నారు. యేసుక్రీస్తును స్తుతించటంలో ఇహపరలోకాలు ఏకమవుతాయి. వారితో మన గొంతులు కూడా కలపాలి. అందరూ, ప్రతి ఒక్కరూ ఈ స్తుతి సమర్పణలో పాల్గొనవలసిందే. సృష్టి, సార్వత్రిక సంఘము ఏకీభవించి స్తుతిస్తున్నాయి. 24 పెద్దల సంగతి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక వీణ ఉంది. దావీదు సితారా వాయిస్తూ గానం చేశాడు. కీర్తనలు 33, 2 సితారాతో యెహోవాను స్తుతించండి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి. 98 కీర్తన 5 సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడండి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయండి. 147 కీర్తన 7 కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించండి. సితారాతో మన దేవుణ్ణి కీర్తించండి. వీణ, సితారా అనే వాయిద్యాలు స్తుతి సంగీతానికి సంకేతాలు. వారి చేతులలో బంగారు పాత్రలు మరో ఆకర్షణ. ధూపద్రవ్యముతో నిండిన బంగారు పాత్రలవి. ధూపమనేది దేవుని యాజకులు, సేవకులు చేసే ప్రార్థనకు గుర్తు. పరలోకంలో దేవదూతలున్నారు. కెరూబులు, సెరాపులు కూడా ఉన్నారు. మిఖాయేలు, రఫాయేలు, గాబ్రియేలు పరలోకంలో అందరూ కలిసి పాడిన పాట క్రొత్త పాట.
కీర్తనలు 33, 3 ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి. 40 కీర్తన 3 తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. కీర్తనల్లో నూతన గీతం పలుచోట్ల పేర్కొనబడింది. యెహోవా ఆశ్చర్యకార్యములు చేశాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. సర్వభూజనులారా, యెహోవా మీద పాడండి. దేవా, 10 తంతుల సితారాతో క్రొత్త పాట పాడి నిన్ను స్తుతిస్తాను అని దావీదు గానం చేశాడు. 149 కీర్తన 1 కూడా యెహోవాకు కొత్త కీర్తన పాడండి అన్నాడు దావీదు. కొత్త అనుభవాన్ని బట్టి కొత్త పాట వస్తుంది. యెషయా 42 అధ్యాయం 9-10 మునుపటి సంగతులు సంభవించాయి గదా, కొత్త సంగతులు తెలియచేస్తున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుతున్నాను. ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడండి. క్రీస్తునందలి విమోచన ఎల్లప్పుడూ నూతన కృపలను స్మరిస్తూ కొత్త పాటలే పాడుతుంది. మరో మాట, ప్రకటన గ్రంథంలో ఎన్నో కొత్తవి మనకు ఇవ్వబడినవి. కొత్త పేరు, నూతన యెరూషలేము, క్రొత్త పాట, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 5 గొప్ప వాగ్దానమున్నది. సింహాసనాసీనుడై ఉన్నవాడు చెప్పాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. దేవుడు చేసిన కొత్తది నాణ్యతలో కొత్తది, అంతకు ముందు అలాంటిది లేదు, అది అపూర్వమైనది అని అర్థం. గ్రీకు భాషలో కైనోస్ అంటారు. ఇది కొత్తది. దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు అంటే కైనోస్. క్రీస్తునందు మనకు కొత్త ఆనందం, కొత్త ఉద్రేకం, క్రొత్త బలం, క్రొత్త శాంతి. పాతది, రోతది పోయి అంతా కొత్తవి అవుతాయి. 2 కొరింథీ 5 అధ్యాయం 17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవి అయ్యాయి. వారు పరలోకంలో పాడిన కొత్త పాటలో యేసుక్రీస్తు మరణం ప్రత్యేకంగా పేర్కొనబడింది. ఆయన మరణం బలియాగం. దేవునికి మానవునికి మధ్య సమాధానం కోసం యేసు శిలువ బలియాగమయ్యాడు. ఆయన మరణం పాపుల విమోచన క్రయం. మనలను తన రక్తంతో కొన్నాడు. యేసు మరణ ప్రయోజనం సార్వత్రికం. లోకంలో అన్ని జాతులకు ఈ ఫలితం సంక్రమిస్తుంది. ఆయన మనలను రాజులను చేశాడు, యాజకులను చేశాడు. ఆయన ప్రజలు భూమి మీద ఏలుతారు. యోహాను సువార్త 16 అధ్యాయం 33 ఈ పాఠం ముగిస్తాము. ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. పాఠం సమాప్తం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క దీవెన మనకు నిత్యత్వం పర్యంతము నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, బావున్నారా? ఇంట్లో పిన్నలు, పెద్దలు అందరూ ఆరోగ్యంగా హాయిగా ఉన్నారా? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసిస్తోందా? లేఖనము దైవావేశము వల్ల కలిగింది. లేఖన పరిశోధన శోధనల నుండి మనల్ని తప్పిస్తుంది. ఆత్మపూర్ణులైన వారి పాదాలకు వాక్యము దీపం. వాక్యం ద్వారా విశ్వాసులైన మీరు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారా? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? చిన్నపిల్లలను ప్రభు దగ్గరికి తేవాలి. పిల్లల రక్షణకు పెద్దలు ఆటంకం కాకూడదు. మనమేది చేసినా
ప్రతిదానిలో దేవుని మహిమనే వెతకాలి. జీవిత మార్గంలో ఎత్తుపల్లాలున్నాయి. ఒకరోజు సంతోషం, మరో రోజు సంతాపం. పైగా వాతావరణ కాలుష్యంతో ఈ భౌతిక జగత్తు నిండిపోయింది. అయితే క్రీస్తుకు చెందిన వారిలో పరలోక వాతావరణం నెలకొని ఉంటుంది. 1 కొరింథీ 10:31 ఈ రోజు పాఠానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు భోజనము చేసినా, పానము చేసినా, మీరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా పరలోకపు తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు శాంతి ప్రదాతవు. మా హృదయాలలో నీ శాంతిని, సమాధానమును నెలకొల్పావు. ప్రభు, క్రైస్తవ కుటుంబాలను దీవించి వాటిని శాంతి నిలయములుగా రూపొందించండి. నీ రాజ్యాన్ని ఈ భూమిపై స్థాపించడానికి నీవు వస్తావు. ఈ లోపుగా నీ ఆత్మ మా హృదయాలలో, మా కుటుంబాలలో నీ రాజ్యాన్ని, నీ రాజ్య నియమాలను, రాజ్య సూత్రాలను అమలుపరుస్తున్నాడు. కనికరము గల మా తండ్రి, ఆదరణ అనుగ్రహించే దేవా, మా యావద్బాధలో నీవు బాధనొందే దేవుడవు. శ్రమబాధితులకు నీవు ఆదరణ కలిగిస్తున్నావు. అట్టి ఆదరణ మేము ఇతరులకు కలిగించడానికి మాకు నేర్పండి ప్రభు. తమ ప్రియులు చనిపోగా విడువబడిన కుటుంబాలను ఆదరించండి. వివాదములు, కలహములు పెట్టుకున్న వారి మధ్య సమాధాన పరిచర్య చేసే వారిని బలపరచండి. శిలువపై నీవు నిన్ను చంపిన వారి కోసమై ప్రార్థించావు. మేము మా శత్రువుల కోసమై ప్రార్థించడం మాకు నేర్పండి. ప్రజలలో ఉన్న కక్షలను, పగ సాధింపు మనస్తత్వాన్ని తొలగించండి. సత్యమును, నీతిని ప్రేమించే వారి చేతులను బలపరచండి. ప్రజల మధ్య సమాధానము, వారి హృదయాలలో నీ శాంతిని నెలకొల్పండి. దేవా, ప్రభు, నీ బిడ్డలు నీ గృహమును ఎంతో ప్రేమిస్తారు. నీ వాక్యమంటే నీ బిడ్డలకు అధిక ఆసక్తి. నీ సంఘ సంస్కారాలంటే నీ బిడ్డలకు ఎంతో శ్రద్ధ. నీ బిడ్డలు పరస్పర సహవాసమందు ఎంతో ఆనందిస్తారు. ప్రభు, క్రైస్తవ కుటుంబాలన్నీ కలిసి అంతా ఒకే కుటుంబం, అది నీ కుటుంబం. సంఘారాధనలో ఉజ్జీవం మాకు దయచేయండి. దేవా, నీవు మా సృష్టికర్తవు. నీవే మా పునరుత్థానము, జీవము. గత యుగములన్నీ నీ కుమారుడైన యేసు రాకడకు ప్రజలను సిద్ధపరిచావు. ఇప్పుడు నీవు రాబోతున్నావు. నీ మహిమ ప్రత్యక్షము కొరకు మమ్మలను, మా హృదయాలను సిద్ధపరచు తండ్రి. నీ కుమారుడే ఈ లోకానికి వెలుగు. నీ పరలోకపు వెలుగుతోనే మేము నిన్ను చూడగలము, ఆనందిస్తాము. యేసు, నీకు మా జీవితాలలో, కుటుంబాలలో ప్రథమ స్థానమిస్తున్నాము. మేము ఒకరితో ఒకరము మనస్సు కలిసి ఉంటాము. నీ కుటుంబమైన సంఘములో కూడా మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాము. మాకు మీ ఆత్మ సాయము, నడుపుదల అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రజలను ఆశీర్వదించండి. కరువు కాటకముల నుండి, అంటువ్యాధుల నుండి, ఆర్థిక దారిద్ర్యము నుండి విడుదల ప్రసాదించండి. నేటి వాక్య అధ్యయన శుభములు మాకందరికీ అనుగ్రహించుమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజు మన బైబిలు పాఠం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు. ఏకాగ్రతతో వినండి. యోహాను అంటున్నాడు, నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినపడింది. వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది. వారు గొప్ప స్వరముతో చెబుతూ పాడారు, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. అంతటా పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వము చెప్పగా నేను విన్నాను, సింహాసనాసీనుడై ఉన్నవానికి, గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ,
ప్రభావము యుగయుగములకు కలుగునుగాక. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. శ్రోతలు వింటున్నారా? అనేక మంది దూతలు, వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు, అసంఖ్యాకులు. ఈ సమూహం సింహాసనానికి, జీవులకు, పెద్దలకు చుట్టూరా గుమికూడారు. వారు పాట పాడుతున్నారు. వారి స్వరము ఎంతో గంభీరమైనది. వారిని లెక్కించడం ఏ కంప్యూటరుకు కూడా సాధ్యం కాదు. దేవదూతలు దేవుని సృష్టి. దేవదూతలు బుద్ధిజీవులు. దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ఆరాధించని వారు పరలోకానికి వెళ్లి ఏం చేస్తారు? అక్కడ ఒక్క నిమిషమైనా ఉండగలరా? ఇక్కడ సార్వత్రిక ఆరాధన వర్ణించబడింది. సృష్టిలో ప్రతి సృష్టము, సృష్టిలో ఉన్న సర్వము, సమస్తము దేవుణ్ణి స్తుతించడం ఒక గొప్ప విశేషం. పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద, సముద్రములో, వీటన్నిటిలో ఉన్న సమస్తము దేవుణ్ణి స్తుతించింది. ఇహలోకంలో, పరలోకంలో ప్రాణమున్న ప్రతిదీ దేవుణ్ణి స్తుతించింది. భూమి మీది జంతువులు, సముద్ర ప్రాణులు కూడా దేవుణ్ణి స్తుతించాయి. సమస్త ప్రాణులు ఈ ఆరాధన కూటమునకు ఆమేన్ చెబుతున్నాయి. శ్రోతలు, మనమందరము దేవుణ్ణి స్తుతిద్దాము. దేవునికి మహిమా ప్రభావములు ఆరోపించి ఆయనను, ఆయన నామమును మహిమపరుద్దాము. శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం ప్రభువుకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవదూతలు ఎందరో! అందరూ కలిసి స్తుతించినప్పుడు ఆ గాన ప్రకంపనాలు పరలోకమంతా మారుమోగాయి. వారందరూ వలయాకారంలో సమకూడి ఉన్నారు. సింహాసనము, జీవులు, పెద్దలు, చుట్టూరా ఈ మహాసమూహం. ఎవ్వరూ లెక్కించలేనంత మంది దూతలు, కోట్ల కొలది మంది. వారి పాటలో భావం స్తుతిరూపకమైంది. గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లకు శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, సామర్థ్యం, గౌరవం, మహిమ. ఈ గొర్రెపిల్ల స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు, ఆరాధ్యుడు, మహాపరిశుద్ధుడు. వీరి స్తుతిగానములలోని పదజాలం పాత నిబంధనలో చిరపరిచితమే. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు సమర్పించాడు. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశములయందుండే సమస్తము నీ వశము. మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పదనము నీ వల్లనే కలుగుతాయి. నీవు సమస్తమును ఏలేవాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించేవాడవు, అందరికి బలమిచ్చేవాడవు నీవే. 4 జీవులు, పెద్దలు పాడిన పాట దేనిని గురించి? వారేమి పాడారు? యేసుక్రీస్తు చేసిన శిలువ బలియాగమును వారు కీర్తించారు. అయితే దేవదూతలు యేసు ప్రభువుకు ఉన్న మహిమైశ్వర్యమును బట్టి ఆయనను కొనియాడుతున్నారు. ప్రభువుకు చెందిన 7 అంశాలను ఈ పాటలో వారు పేర్కొంటున్నారు. 1. ఆయన శక్తిమంతుడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలన్నాడు, క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. ఆయన తలపెట్టింది చెయ్యలేకపోవటమంటూ ఉండదు. శక్తి అంటే ఆయనదే. ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు. 2. ఐశ్వర్యము ఆయనదే. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అన్నాడు, ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఎఫెసీ పత్రిక 3:8 పౌలు అన్నాడు, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము. యేసు వాగ్దానం చేశాడు అంటే దానిని నెరవేర్చలేకపోవటమంటూ ఉండదు. వనరులన్నీ ఆయన యందే ఉన్నాయి. ఆయన ఇస్తాను అన్నాడంటే ఇచ్చినట్లే. అది మనం నమ్మగలం. ఆయనకు అంతా ఉంది, ఎంతైనా ఇస్తాననగలడు, అన్నది ఇవ్వగలడు. 3. జ్ఞానం. సర్వజ్ఞానము క్రీస్తునందే ఉన్నది. ఆయన జ్ఞాననిధి, సర్వజ్ఞుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. 1 కొరింథీ 1:24 క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని మర్మములన్నీ ఆయనకు బయలుపడినవే. జీవిత సమస్యలన్నిటికీ క్రీస్తునందే పరిష్కారమున్నది. 4. బలము ఆయనదే. సైతానును ఓడించగలవాడు, దుష్టశక్తులను అణిచివేయగలవాడు యేసే. లూకాసు వార్త 11:22 ఆయన సైతాను కంటే బలవంతుడై అతణ్ణి జయించి అతని ఆయుధాలను లాక్కుంటాడు. అతణ్ణి నిరాయుధుణ్ణి చేస్తాడు. దేవునికి స్తోత్రం. 5. ఘనత. యేసు ప్రభువు మహాఘనత వహించినవాడు. ఒక రోజు రాబోతోంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే. ప్రతి నాలుక ఆయనే ప్రభువని ఒప్పుకొని తీరాలి. ఫిలిప్పీ పత్రిక 2:11 ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. క్రైస్తవులు కానివారు కూడా ఎందరో యేసు ప్రబోధాలను విని అందలి నైతిక పరిపూర్ణతను ఎంతో ప్రశంసిస్తున్నారు. వారు ప్రభువును ఘనపరుస్తున్నారు. 6. ఆయనదే మహిమ. యోహాను సువార్త 1:14 వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. మహిమకు హక్కు దేవునికి మాత్రమే ఉంది. యేసు మహిమ అన్నప్పుడు యేసు దేవుడు అని మనము గుర్తిస్తున్నాము. ఇక 7. స్తోత్రము అనగా ఆశీర్వచనము. అనగా తన గుణగణములన్నీ ఆయన తన విశ్వాసులతో పంచుకుంటాడు. ఆయన చెప్పింది, చేసింది, ఇచ్చింది అంతా మనకు ఆశీర్వాదమే. ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాము. ఆయనకే మహిమా ప్రభావములు ఆరోపిస్తాము. ఈ స్తుతి చైతన్యము సృష్టి అంతటికీ ప్రసరించింది. పరలోకంలో, భూలోకంలో, భూమి క్రింద, సముద్రములో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి సృష్టము, సర్వసృష్టి, ప్రకృతి అంతా దేవుణ్ణి స్తుతిస్తున్నది. సింహాసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకు స్తుతి స్తోత్రములు. ఈ పాట విశ్వమంతటా పర్యాప్తమైపోయింది. ఈ పాటకు 4 జీవులు ఆమేన్ అని చెప్పాయి. ఈ గాన ప్రతిగానాలకు ప్రకృతి అంతా పులకించింది. గొర్రెపిల్లను గురించిన స్తుతి కీర్తన ఇది, మహాగీతం. గొర్రెపిల్లకు, దేవునికి స్తుతి స్తోత్రం. యేసుక్రీస్తును గురించిన సాక్షాత్కారం, ప్రత్యక్షం చూస్తూ యోహాను పొందిన అనుభూతి ఎంతో ఉద్వేగభరితమైనది. యావత్తు సృష్టి ఏకీభవించి పాడిన ఈ పాటలో దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల తేటగా కనిపిస్తున్నాడు. ఈ పాటలో 2 ప్రాముఖ్యమైన అంశాలున్నాయి. పరలోకమందున్న ప్రతి సృష్టము, ఆకాశమందలి పక్షులు కూడా పాడాయి. సూర్యచంద్ర నక్షత్రాలు కూడా దేవుణ్ణి స్తుతించాయి. ప్రకాశించే ఈ గోళాలు స్తుతిలో పాల్గొన్నాయి. పరలోక జీవులు, 24 పెద్దలు, అసంఖ్యాకులైన దేవదూతలు అందరూ దేవుణ్ణి స్తుతించారు. పరలోకమందలి ప్రతిదీ, ప్రతి ఒక్కరూ స్తుతిపాటలో లీనమైపోయినట్లు యోహాను చూచాడు. భూమి క్రింద కూడా దేవునికి స్తుతి స్తోత్రం.
హేడెస్, షెయోల్ అనే మృతుల స్థలంలో కూడా దేవునికి స్తుతి. సాధారణంగా పాతాళమున దేవునికి స్తుతి కలగదు. కాని ఇప్పుడు పాతాళం కూడా ఈ స్తుతి పాటకు అట్టిట్టయిపోయింది. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులర్పిస్తారు? ఇదే ప్రశ్న కీర్తనలు 39 కూడా అడుగబడింది. మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యమును గూర్చి అది వివరిస్తుందా? 88 కీర్తన 10-12 వరకు ఇదే అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. మృతులకు నీవు అద్భుతాలు చూపుతావా? ప్రేతలు లేచి నిన్ను స్తుతిస్తారా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? నాశన కూపములో నీ విశ్వసనీయతను ఎవరైనా చెప్పుకుంటారా? అంధకారములో నీ అద్భుతాలు తెలియడం సాధ్యమా? పాతాళములో నీ నీతి తెలియడం సంభవమా? యెషయా గ్రంథం 38 కూడా భూమి క్రింద దేవునికి అర్థవంతమైన స్తుతి కలగదు అంటోంది. ఇది హిజ్కియా గీతం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి అర్పించదు. సమాధిలోకి దిగేవారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. కాని ఇప్పుడు ఇక్కడ భూమి క్రింద అనగా అధోలోకంలో కూడా ఈ స్తుతి పాట ప్రతిధ్వనించింది. ఈ గాన ప్రకంపనాలు ముల్లోకాలలోని మూల మూలకు చొచ్చుకుపోయాయి. పునరుత్థానుడైన యేసుక్రీస్తు సర్వాధికారి. పాతాళము కూడా దానికి ఇష్టమున్నా లేకపోయినా దేవుణ్ణి స్తుతించాల్సిందే. మృతుల లోకం సైతం స్తుతి పాటలోని పల్లవిని తాను పాడింది. సృష్టి అంతటా ఈ స్తుతి పాట మోగింది, మారుమ్రోగింది. దేవునికి స్తుతి స్తుతి. సింహాసనాసీనుడై ఉన్నవానికి, గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాక. శ్రోతలు, ఈ చరాచర సృష్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది అని దేవుని వాక్యం అనేక చోట్ల చెబుతోంది. పాత నిబంధనలో 148 కీర్తన అంతా స్తుతే స్తుతి. ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, ఆయన దూతలు, సైన్యములు, సూర్యచంద్రులు, కాంతిగల నక్షత్రాలు, పరమాకాశములు, ఆకాశముపై ఉన్న జలములు, భూమి మీది మకరములు, అగాధ జలములు, అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను, పర్వతాలు, గుట్టలు, ఫలవృక్షాలు, దేవదారు వృక్షాలు, మృగములు, పశువులు, సరీసృపాలు, పక్షులు, భూరాజులు, సమస్త ప్రజలు, అధిపతులు, న్యాయమూర్తులు, యువకులు, కన్యకలు, వృద్ధులు, బాలురు ఒక్కరేమిటి, అంతా, అందరూ, అన్నీ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. 3 హీబ్రూ బాలురు పాట పాడారు అని అపోక్రిఫా అనే సాహిత్యంలో ఉంది. అదొక పెద్ద పాట. అది బైబిల్లో లేదు. ఆ పాట గొప్ప కవిత. ఇది అచ్చం 148 కీర్తనలాగే ఉంటుంది. ప్రభువును స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి అనే మకుటంతో రాయబడిన స్తుతి గీతమది. సృష్టిలోని ప్రతి అణువు, పరమాణువు దేవుణ్ణి స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం. గాలి, అగ్ని, వేడిమి, సమస్త ఋతువులు, రాత్రింబగళ్ళు, వెలుగు, చీకటి, మంచు, ఉరుములు, మెరుపులు, సముద్రాలు, నదులు, విశేషించి మానవులారా, మీరు దేవుణ్ణి స్తుతించండి. ఈ సమస్త విశ్వంలో సృజించబడ్డ ప్రతిదీ, ప్రతి వ్యక్తి అర్పించే స్తుతులకు, ఆరాధనకు తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు సమానముగా యోగ్యులు. యోహాను సువార్త 5:23 తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచాలని తీర్పు తీర్చడానికి సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ప్రియ శ్రోతలు, స్తుతిలో ఆరాధనానుభూతి మనకు ప్రాప్తిస్తుంది. ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాము.
దేవుణ్ణి, ఆయన నామమును పైకెత్తి మహిమపరచడమే ఆరాధన, స్తుతి. కీర్తనలు 22:3 ఈ వచనాన్ని మన హృదయాలపై ముద్రించుకుందాము. దేవా, నీవు ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. 149 కీర్తన 8 వారి నోట ఉత్సాహ స్తోత్రము ఉండగా, వారి చేతిలో రెండంచుల ఖడ్గముండగా, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధిస్తావు. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించండి. పాఠం ఇంతటితో సమాప్తం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.